ఒకప్పుడు టెర్రరిజం అంటే బాంబ్ బ్లాస్ట్, ఇప్పుడు టెర్రరిజం అంటే మీ ఇంట్లో వచ్చే ట్యాప్ వాటర్లో పాయిజన్ కూడా అవుతుంది. ఈ టెర్రర్ అటాక్ ఢిల్లీలోనే ఎందుకు జరిగింది అది చాలా ఇంపార్టెంట్. రెడ్ ఫోర్ట్ లోనే ఎందుకు జరిగింది? టెర్రరిజం అంటే బేసిక్ గా అంటే చదువుకోని వాళ్ళు, కొంచెం ఏదో మనీ నీడ్స్ ఉన్న వాళ్ళు కనిపిస్తుంటారు. బట్ ఈ రోజు చూసుకుంటే ఒక ప్రొఫెషనల్ డాక్టర్, మీరు చదువుకున్న డాక్టర్ అంటున్నారు. ఇప్పుడు దీన్ని మనము వైట్ కాలర్ టెర్రరిజం అంటాం. కెమికల్ బ్లాస్ట్ చేయాలి కాబట్టి డాక్టర్నో కెమికల్ ఇంజనీర్నో పట్టుకుంటాం. రేపు వాళ్ళ ఐడియాలజీ స్ప్రెడ్ చేయాలనుకున్నప్పుడు ఒక టీచర్ని పట్టుకుంటాం. ఎందుకంటే టీచర్ విల్ ఇన్ఫ్లుయెన్స్ మెనీ స్టూడెంట్స్ కదా. ఈయన ఏం చేస్తున్నాడు, క్యాస్టర్ సీడ్స్ ఉంటాయి కదా, అందులోంచి రైసిన్ RICIN అనే ఒక విష పదార్థాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మన టెంపుల్లో ప్రసాదం ఇస్తారు కదా గుడిలో, ఆ ప్రసాదం కలిపే ప్రాసెస్ లో దీన్ని కలపాలి అని, సో దట్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ విల్ డై. పాకిస్తాన్ వాడు అంటాడు, నాకు ఆ బ్లాస్ట్ కి సంబంధం లేదు, మీ కంట్రీలో ముస్లిమ్స్ కి సేఫ్టీ లేదు, అందుకే వాళ్ళ పోరాటం అని చెప్పేసి. తుపాకీ అనే మూవీలో స్లీపర్ సెల్స్ చూపిస్తారు. అంటే వీళ్ళకి ఎప్పుడు వర్క్ వస్తుంది అంతవరకు వాళ్ళు ఎలా వెయిట్ చేస్తుంటారు, వర్క్ వచ్చాక ఎలా వీళ్ళు రియాక్ట్ అయ్యి దానికోసం ఎంతవరకు వెళ్తున్నారు అనేది అనిపిస్తుంది. అండ్ ఇట్లా చూసుకుంటే డాక్టర్స్ ని కూడా స్లీపర్ సెల్స్ లాగా యూజ్ చేసుకున్నారు ఇక్కడ. 100%. ఒక పంచర్ షాప్ పెట్టుకొని ఉంటాడు, కార్ వాషింగ్ షాప్ పెట్టుకొని ఉంటాడు, బట్ ఇది స్లీపర్ సెల్ ఏజెంట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. ఎందుకంటే కామన్ మ్యాన్ మీ పక్కిలో ఫ్లాట్ లోనే ఎప్పుడు తాళం వేసి ఉంటుంది, కానీ మనుషులు ఉంటున్నారు, ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ యువర్ పోలీస్ పీపుల్ దట్స్ దేర్ ఈస్ సంథింగ్ ఫిషీ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఫ్లాట్. ఇంకొంతమంది అంటే ఈ కమెంట్ చేసే వాళ్ళే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ సార్ గురించి కూడా కమెంట్ చేస్తుంటారు. అజిత్ దోవల్ గారి గురించి తప్పుగా మాట్లాడినోడు అసలు ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదని చెప్పారు. లాస్ట్ 2 days లో చూస్తున్నాము, ఆల్మోస్ట్ 7 to 8 టెర్రరిస్టులు దొరికారు. కానీ దరిద్రం ఏంటంటే, మన దేశంలో ఉన్న మన వాళ్ళే టెర్రరిస్టులుగా మారి ఇదంతా ప్లాన్ చేశారు, మన నేషనలిస్ట్ అని తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు బయటికి వస్తే ఆర్మీకి కూడా దుఃఖం ఉంటుంది సార్. అంటే నేను ఎంతో కష్టపడి దేశాన్ని సరిహద్దులు కాపాడుతున్నాను, కానీ మన లోపల ఉన్న సిటిజన్స్ ఇలా చేస్తున్నారని చెప్పేసి ఎంతో బాధగా ఉంటుంది సార్. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. వాళ్ళ పిల్లల్ని, ఫ్యామిలీస్ ని వదిలేసి దేశం సేవం కోసం వెళ్తారు. అండ్ ఇక్కడేమో చూస్తే ఇండియన్ సిటిజన్స్ ఇట్లా చేస్తున్నారు. నీకు ఫుడ్ ఇచ్చింది, క్లోదింగ్ ఇచ్చింది, షెల్టర్ ఇచ్చింది, నీకు ఒక ఆత్మాభిమానం ఇచ్చింది ఈ దేశమే కదా సార్. నీ కమ్యూనిటీ నీకేమి ఇచ్చింది? ఏమీ లేదు, గొడవలు తప్ప.